నేను త్యాగం చేసే త్యాగమూర్తి అని చెప్పి వర్మ చెప్పుకుంటున్నాడు. జనసేన అంటే టీడీపీ అంటే జనసేన. వర్మ గారు రామ్ గోపాల్ వర్మ దగ్గర వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ప్రతిపక్షం అయితే దానిలో అసలు దమ్ము లేదు. బేసిక్ గా వర్మ గారు చాలా మంచివారు, బట్ ఇలా జరగడం చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు చాలా మాస్టర్ బ్రెయిన్. ఎందుకంటే వర్మ గారికి ఏమైనా పెద్ద పదవి ఇస్తారేమో, మినిస్టర్ ఇస్తారో లేదా ఎమ్మెల్యే ఇవ్వచ్చు కదా. ఎందుకంటే నేను త్యాగం చేసే త్యాగమూర్తి అని చెప్పి వర్మ చెప్పుకుంటున్నాడు. సో ఒక మాస్టర్ బ్రెయిన్ గా ఆలోచిస్తే అలా అనుకోవచ్చు. లేదు కమర్షియల్ ఆలోచించాలంటే కనుక డైలాగ్ ఉంటది కదా, ఏమిలా నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్ని నాకు అనింగి ఉంటది. సో అలా కూడా అనుకోవచ్చు కదా అని చెప్పి అంటున్నాను. తర్వాత ఫస్ట్ లిస్ట్ లో ఎమ్మెల్సీ లిస్ట్ లో ఇద్దరి పేరు ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఉన్న పదవి కూడా వీకారు. మరి ఏం చెప్తారు? ఎమ్మెల్సీ ఇస్తారన్నారు, అయిపోలేదు, ఉన్న పదవి కూడా వీకారు. సో దగ్గిన తుమ్మిన ప్రతిదానికి కోపడిపోవడం ఎలా అనేది కరెక్ట్ కాదు. ఇది రాజకీయం. సో ప్రతిదానికి అణిగి మణిగి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నా. సో మరి వర్మ గారికి అయితే అంటే మాస్ 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 అంటారు. ప్రతి చోట మాస్ పనికిరాదు. కొన్ని చోట క్లాస్ ఉండడం కూడా కరెక్ట్ అని చెప్పి నేను అనుకుంటాను. అంటే మరి ఇప్పుడు ఆయన చెప్పులు తిరుగుతాడు అనమాట, పవన్ కళ్యాణ్ నేనే గెలిపించాను అని చెప్పి. ఆయన ఏమైనా భుజాల మీద కూర్చోబెట్టుకుని గల్లి తిప్పి నేను గెలిపించాడా? లేదే, ఏదో మాట అన్నాడా గెలిచాడు అన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కింద 32 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు అది కూడా వర్మ గారు గెలిపించారా? వర్మ గారు కాదు కదా. వాళ్ళందరూ ఓన్ స్ట్రాటజీ అయితే గెలిచారు. బట్ ప్రతిదానికి క్రెడిట్ వర్మకి ఇవ్వాలంటే అది కూడా కరెక్ట్ కాదు కదా. వర్మ ఇండిపెండెంట్ గా నెక్స్ట్ ఎలక్షన్ లో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గెలుస్తారు మరి అక్కడ? ఏమో వర్మ గారు తీరు చూస్తుంటే మరి ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడా, లేకపోతే ఆయన కొత్తగా విజయ్ గారి లాగా పార్టీ ఫామ్ చేసి పవర్ లోకి వస్తారా, అది కూడా చూసుకోవాలని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ప్రతిపక్షం అయితే దానిలో అసలు దమ్ము లేదు. సో ఇక ఆయనకు వేరే ఛాయిస్ లేదు కాబట్టి అయితే కొత్తగా పార్టీ ఫామ్ చేయాలి. 100% గెలుస్తారండి. ప్రతిదానికి మాసే పని కాదు కదా. ఇప్పుడు వర్మ గారు 10 సంవత్సరాలు పాలించాడు. అక్కడ ఏం చేశారు ఆయన? అదే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. ఇప్పుడు సీఎంలు అందరూ కూడా మనకు ఆంధ్రాలో రాయలసీమ నుంచి వచ్చాడు. సో ఈయన ఒక పిఠాపురం నుంచి ఒక డిప్యూటీ సీఎం వచ్చాడు. సో ఈస్ట్ కోస్ట్ గోదావరి వాళ్ళకి ఇది ఒక కాల్ ఎగరేసుకున్న న్యూస్. సో మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందేమో పిఠాపురం నుంచి. భీమవరం రావాల్సిన గ్రేట్ పిఠాపురం వచ్చింది. సో వీళ్ళంతా గర్వించుకోవాలని చెప్పి. ఇప్పుడు వర్మ తీస్తారంటే జనసేన ఉంది కదా, జనసేన అంటే టీడీపీ అంటే జనసేన, అంతే కదా, సింపుల్. సో అలా కొట్టుకుంటున్నారు. కానీ మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి ఒకసారి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే కనుక అంతా సెట్ అయిపోద్దామో అని చెప్పి నేను అనుకుంటున్నా. బట్ పిఠాపురం జనాలు పల్స్ మొత్తం వర్మ అంటారు. సో అది మార్చాలి అంతే. అంటే కొంతవరకు జన సైనికులు అంటున్నారు, బట్ ఇన్నర్ గా టీడీపీ ఫ్యాన్స్ కూడా చాలా మంది సంబరాలు చేసుకుంటున్నారేమో అని చెప్పి న్యూస్. వర్మ గారు రామ్ గోపాల్ వర్మ దగ్గర వెళ్ళిపోవాలనుకుంటున్నారు.